టమాటో దానికి కొంచెం ఇంట్లోకి సరిపడా ఉప్పు. మ్యాంగోని మనం బాయిల్ చేసి చేస్తాం జనరల్గా, బట్ నేనేంటంటే చింతపండు మనం ఎలాగైతే ముందు వాటర్ చేసుకొని దాన్ని బాయిల్ చేస్తామో అలాగ ఆవిలో చేద్దామని చెప్పి మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ మామిడికాయని చేసి నేను ఇదిగోండి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేశాను. కొంచెం మరీ స్మూత్ పేస్ట్ చేయలేదు, నేను కొంచెం లైట్గా ఇలా ఉంచానండి. సో దట్ రసంలో మనకి కొంచెం తగులుతూ ఉంటుంది కదా. టమాటో బాగా స్మాష్ అయిపోయిందండి. ఇలా మనం గంటతోటి దీన్ని స్మాష్ చేసుకోవాలి ఎప్పుడైనా ఉన్నా కానీ. సో బాగా స్మాష్ అయిపోతే బాగా ఉంటుందండి రసంలో. సో బాగా మెత్తగా ఫైన్గా అయిపోయింది. వేసుకున్న మ్యాంగోని యాడ్ చేద్దాం. దీంట్లో మ్యాంగో యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. హాఫ్ మ్యాంగో యాడ్ చేశానండి. హాఫ్ మ్యాంగోకి అరౌండ్ 700 ml అలా యాడ్ చేస్తున్నాను వాటర్. అలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బాగా మ్యాంగో అంతా బాయిల్ అయ్యి బాగా మరిగేందులోకి మనము దీనికి సరిపడా ఇంట్లో రసం పౌడర్ రెడీ చేసుకున్నాం. ఇలా వచ్చింది. సో మరి ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు, మనకి టెక్స్చర్ వచ్చేంత వరకు మీడియంలో ఫైన్ చేసి స్టార్ట్ అయ్యాయి బాయిల్ అవ్వటం బాగా వచ్చాయండి. మనం ఈ టైంలో వేసుకున్నా సరిపోతుంది. మనము ఇంగువ యాడ్ చేస్తున్నాము రసంలో. ఇప్పుడు నేను ఈ పౌడర్ని యాడ్ చేస్తున్నాను రసంలో. ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes కుక్ అయితే సరిపోతుందండి. సరే మనం స్టాప్ చేసేసుకోవచ్చు. రసం జీరా కరివేపాకు వేసి మనం దింపేసుకున్నామండి. ఫైనల్ మనం జనరల్గా పోపులో వేస్తాం, కానీ రసంలో లాస్ట్లో వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగా ఉంటుందండి. సో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అంతే అండి. సో నేను ఇంకా దీన్ని మ్యాంగో రసము మీరు మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. నేను ప్లెయిన్ రసం మసాలా ప్లెయిన్ రసం చేసినట్లే చేశానండి. జస్ట్ చింతపండు ప్లేస్లో దీన్ని మిక్సీ చేసి వేసాను మ్యాంగోని. సో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరు టేస్ట్ చేయండి, మీరు ఇంట్లో చేసుకొని బాగుంటుంది.